హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. మార్నింగ్ రొటీన్ అందరికీ కూడా ఫస్ట్ ఆల్మోస్ట్ గార్డెనింగ్ తోటే స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే మొక్కలు అవి ఫ్లవర్స్ కోసుకోవటం దగ్గర నుంచి ఫస్ట్ అలానే మొదలవుతుందన్నమాట. కొంచెం మొక్కలు అవన్నీ చూసుకోవటం, వాటికి కావాల్సిన వాటరింగ్ అది ఇవ్వటం, ప్రతి ఒక్కరికి కూడా గుమ్మాలు కడగటం, ముగ్గు వేయటం, వీటితోటే లేడీస్కి అయితే మార్నింగ్ మన రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. మన ఇంట్లో మన మొక్కలకి పూసిన ఒక్క పువ్వైనా కూడా అండి, అవి మన నీళ్లు పోసి మనం చేతులతో పెంచిన మొక్కలు పూసే పువ్వులు, అవి ఆ భగవంతుడి పాదాల దగ్గర సమర్పించడం అనేది పూర్వజన్మ సుకృతంలాగా భావించాలి. ఎందుకంటే చాలామందికి మొక్కలుంటాయి, కానీ పూలు కోసి భగవంతుడికి పెట్టేంత ఓపిక ఉండదు. కొంతమందికి మొక్కలుంటాయి, పువ్వులు పూయవు. కొంతమందికి పువ్వులు పూస్తూ ఉంటాయి, కానీ ఆ పువ్వులు పెట్టే టైంకి ఎవరో ఒకరు తుంచుకొని వెళ్తూ ఉంటారనమాట. అలా అన్నీ తప్పించుకొని మనం చెట్టుకు పూసిన పువ్వులు ఆ భగవంతుడికి మనం సమర్పించడంలో ఉండే సంతృప్తి అనేది వేరే ఉంటుందండి. మార్నింగ్ వచ్చేసి దోశల్లోకి కొబ్బరి చట్నీ చేశాను. ఇందులో పల్లీలు కానీ పుట్నాలు కానీ ఏం వేయలేదండి. ఉత్త పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం నిమ్మకాయ రసం, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ వేసి పోపు వేసాను, అంతేను. చాలా బాగుంటుంది ఇది. అందులో మన కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇందులో ఫ్యాట్స్ కానీ ఏమీ ఉండదన్నమాట. కోకోనట్ ఓన్లీ పచ్చిమిర్చే కాబట్టి మనం రెగ్యులర్గా తినచ్చు. డైట్ చేసే వాళ్ళు కూడా కొబ్బరి చాలా మంచిదండి మన హెయిర్కి కానీ, మనకు కావాల్సిన ఆయిల్స్ అవి బాడీకి అందటానికి కానీ ప్రతిరోజు కూడా ఒక కొబ్బరి చిప్ప మనం ఇంట్లో డైలీ ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఉన్నప్పుడు ప్రతిరోజు వాడుకున్నామంటే ఆరోగ్యంతో పాటు టేస్ట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువగా కేరళ వాళ్ళు కొబ్బరి నూనె ఇలాంటివి వాడతారండి. ఇది వచ్చేసి ఉప్పు దీపం అన్నమాట. శ్రావణ మాసం రోజు ప్రతి గురు శుక్రవారాలు నేను గుమ్మం దగ్గర పెడతానన్నమాట. శ్రావణ మాసమనే కాదు, అమావాస్య రోజు కూడా మనం ఉప్పు దీపం పెట్టామంటే చాలా మంచిది. ఉప్పు దీపం మనకి యమ బాధలు ఉంటాయి కదా, ఏవైనా ప్రమాదాలు వాటి నుండి రక్షిస్తుందనంట. దిష్టి దీపం అని కూడా అంటారు. ఇది వచ్చేసి గట్టి పైప్ మొక్కండి. దీన్ని నేను ఆఫ్ చేసి మన బనానా స్టాండ్స్ ఉంటాయి కదా, అవి ఒక సెట్ చేద్దామని ఐడియాతో అదంతా అక్కడ పెట్టానన్నమాట. మార్నింగే పాలు అవి కాచి తోడు పెట్టేసేసుకొని టీ కానీ కాఫీ కానీ నేను ఏది ప్రిపేర్ చేస్తుంటే అది తయారు చేసుకుంటానండి. మార్నింగే ఇవి పచ్చి శనగపప్పు అనమాట. మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడు చాలామంది గుగ్గిళ్ళు ఇచ్చారు. అంటే శనగలు పంచుతారు కదా అమ్మవారికి, ఆ శనగలు కొన్ని మొలకలు అవి వచ్చాయన్నమాట. మిగతావి కొంచెం పచ్చిపప్పు నేను అవి శనగలు ఎంత ఉన్నాయో ఆ డబల్ క్వాంటిటీ వేసేసి నానబెట్టుకున్నాను. అందులో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర పొడి అది వేసేసి బాగా గ్రైండ్ చేసుకున్న పచ్చిశనగపప్పులో ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కలిపేశానండి, కొత్తిమీర అవన్నీ. తర్వాత మనం ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. అంటే అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఈరోజు వడల పులుసు చేద్దామని ఆయిల్లో కొంచెం మెంతులు వేస్తారండి. ఇది చేపల పులుసులాగా బాగుంటుంది. వడల పులుసు ఉత్త మెంతులే వేస్తాను. ఆవాలు, తాలింపు గింజలు ఏమీ వేయనమాట. ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజు ముక్కలు రౌండ్గా పులుసుకి ఇలాగే చేస్తానండి నేను. పెద్ద పెద్ద ముక్కలు మనం తినటానికి కూడా చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గేలోపు కొంచెం వాటర్ తడుపుకొని ఇలా మనకి ఏ సైజు ముద్దలు కావాలో వడలకి అంత సైజు, మీడియం సైజు కావాలంటే కొంచెం పిండి తగ్గించుకోవటమే అనమాట. ఈ చెయ్యి వచ్చేసి నాకు మా గ్యాస్ బర్నర్ ఉంటుంది కదా కింద వైపు, చాలామంది అడుగుతున్నారండి ఏంటి ఇలా కాలింది అని ఫ్రెండ్స్ చాలామంది. ఇదేంటంటే కింద టీ పొంగాయన్నమాట. ఆ టీ పొంగి తాగేసిన తర్వాత వేడి చల్లారి ఉంటుందిలే అనేసి గ్యాస్ కింద కొంచెం టీ పడ్డాయి. నాకు ఏదైనా మెస్సీగా ఉంటే వెంటనే క్లీన్ చేసే అలవాటు అనమాట. అలా క్లీన్ చేస్తూ ఉంటే పై పార్ట్ ఉంటుంది కదా స్కిన్, ఇక్కడ అది కింద మన గ్యాస్ బర్నరు హీట్ ఎక్కి ఉంటుంది కదా, అది తగిలింది. వెంటనే నేను పేస్ట్ రాశాను, కూల్ వాటర్ పోసాను,
కానీ అది కొంచెం బొబ్బలాగా వచ్చేసింది. అప్పుడు ఇమీడియట్గా రాలేదు. నెక్స్ట్ డేకి బొబ్బ వచ్చింది. అది ఒక 2-3 డేస్ ఆగి బ్లాస్ట్ అయింది. అంటే ఆ బొబ్బ పగిలిందనమాట. అందులో వాటర్ అంతా బయటికి పోయేసి మొత్తం అది రెడ్ కలర్ పుండులా వచ్చేసింది. ఈలోపు అన్ని పనులు వెంటనే పానీపూరీలు అని ఏవో ఒకటి వరలక్ష్మి వ్రతం పూజలని పనులని చెయ్యి తడపటము అలా చాలా రోజులు తొందరగా మానలేదు. 1 వీక్ నుంచి సఫర్ అవుతూ ఉన్నాను. ఇప్పుడు కొంచెం పర్లేదండి. ఇలా మనం తెలియకుండా అప్పుడప్పుడు జరిగే దెబ్బల వలన చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. చిన్న చిన్న దెబ్బలే అనుకుంటాము, బట్ పెయిన్ అయితే చాలా ఉంటుందండి. వడలిలోపు కాలే అనమాట. మనం ఏ సైజు కావాలో కొంచెం వడలి పులుసుకి లావుగానే కాల్చుకోవాలి. పులుసు అంతా దగ్గరికి ఇలా రావాలన్నమాట. ఇలా వచ్చిన దాంట్లో వడలు వేసుకోవాలి. మనం పులుసు తిక్కగా రావాలంటే చిన్న టిప్ చెప్తానండి. 1 స్పూన్ బియ్యం నానబెట్టుకొని అందులో మామూలుగా పచ్చి నువ్వులు ఉంటాయి కదా, అవి 1 స్పూను, 4 జీడిపప్పులు వేసి మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసి ఆ పేస్ట్ వాటర్ని ఈ చింతపండు పులుసులో వేయండి. వెంటనే మనకి థిక్గా టేస్ట్గా ఎంతో రుచికరమైన వడలి పులుసు కానీ ఏ పులుసు అయినా సరే ఇలా చేసి చూడండి, చాలా బాగుంది. తర్వాత మనం వరలక్ష్మి వ్రతం రోజు రూపు పెట్టుకుంటాం కదా, అది మనం తెలుపు దారానికి 9 దారం పోగులు వేసుకొని పసుపు పూసుకోవాలి. ఈ పసుపు పూసుకున్న తర్వాత దానికి ఏదైనా ఒక కొత్త రూపు తెచ్చుకుంటాం కదా, లక్ష్మీ రూపు. ఒకవైపు లక్ష్మీదేవి ప్రతిమ, ఒకవైపు అయితే ఏదైనా పువ్వుల్లాగా, లేదు అంటే ఈ మధ్య రామ్ పరివార్ కూడా వస్తుంది ఒకవైపు. కొంతమంది కాసులన్నీ కలెక్ట్ చేసుకొని కాసుల మాల కూడా చేయించుకుంటున్నారు. అలా చేయించుకోవచ్చు, లేదు అంటే తాలిబొట్టు దారంలో అలా గుచ్చుకోవచ్చు. ఈ కాసుల మాల ఒక్కసారి దేవుడి దగ్గర పెట్టి కాసు ప్రతి సంవత్సరం కూడా 1 కాసు అదే పెట్టుకోవచ్చండి. ఎంత బంగారం రేటు ఉంది, కొనాల్సిందే కాసు అని కొనకుండా మనం వీలుని బట్టి చాలామంది ఏంటంటే ఎక్కువ కాస్ట్ ఉన్నా కూడా ఇబ్బంది పడుతూ కూడా కొంటూ ఉంటారనమాట. అలా ఏం కొనక్కర్లేదండి. మనం పాత రూపు పెట్టుకొని ఉంటాం కదా ఒకటి, అంటే వాడకుండా అలాంటి రూపును కూడా మనం దేవుడి దగ్గర పెట్టేసేసుకోవచ్చు. అవసరానికి మనం కొనలేనప్పుడు అలా పెట్టి అది ఆ రోజు సాయంత్రం పూజ అయిపోగానే మీ హస్బెండ్ చేత కానీ అలా మెల్లో 3 సార్లు మనం తాలిబొట్టు ఎలా కట్టించుకుంటాం అలా కట్టించుకొని 3 డేస్ ఉంచుకొని ఆ తర్వాత మనం యథావిధిగా దాచిపెట్టుకోవటము, లేదు అంటే తాలిబొట్టు దారంలో గుచ్చుకోవటం అలా చేసుకోవచ్చు. ఆ తర్వాత పూజలో పెడతాం కదా కలశంలో ఆ కొబ్బరికాయని ఏంటంటే ఆ కొబ్బరికాయని కూడా మనం ఈ కలశంలో నీళ్లు కూడా తులసమ్మ చెట్లో పోసి ఆ కొబ్బరికాయని మనం రెడ్ కలర్ క్లాత్లో చుట్టేసేసి గుమ్మం దగ్గర దిష్టిలాగా కట్టుకోవచ్చు, దిష్టి తగలకుండా. లేదు అంటే ఏదైనా ఒక నది, పారే నదిలో కూడా ఈ కొబ్బరికాయని మనం గణేష్ని ఎలా నిమజ్జనం చేస్తామో ఆ విధంగా నిమజ్జనం చేసుకోవచ్చు. శుక్రవారం కాకుండా శనివారం కానీ అలాగా. ఆ తర్వాత మనం ఆ కలశంలో నీళ్ళు తులసమ్మ చెట్లో పోస్తాం కదా, దాంతోపాటు పూజలో వాడిన అక్షింతలు, కుంకుమ, పసుపు, పువ్వులు ఇలాంటివి కూడా తొక్కని చోట లేదా ఏదైనా పారే నదిలో కలుపుకుంటే చాలా మంచిదన్నమాట. మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేస్తామో ఆ పూజ చేయటానికి ఎంత కష్టపడి అన్నీ సమకూర్చుకుంటామో ఆ అమ్మవారికి తెలుస్తుందన్నమాట. ఆ అమ్మవారు మనకి పూజకి ఎటువంటి ఆటంకం కలగకుండా నిర్విఘ్నంగా జరగటానికి ఆ అమ్మవారి సహకారం కూడా ఉండాలి. కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో చేశామంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ పూజ చేసుకోవటానికి ఆ అమ్మవారు అంతే భక్తిని, శ్రద్ధని, ఓపికని, శక్తిని ప్రసాదిస్తుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఉన్నంతలో కొంచెం ఓపిక తెచ్చుకొని అమ్మవారికి లలితాపారాయణ చేసుకోవటం. ఆ అమ్మవారిని నమ్మిన వాళ్ళకి ఎప్పుడూ కూడా అన్యాయం చేయదండి. ఫస్ట్ మనం ఈరోజు మేము లలితా సహస్రనామం ఇవన్నీ చదివేశాము, మాకు వెంటనే ఫలితం కల్పించాలి అంటే అయితే రాదండి. మనం ఏది అమ్మవారికి చెప్పుకోకూడదనమాట. మనం చేస్తున్నాము, దీనికోసం చేస్తున్నాము, ఈ కోరిక నెరవేర్చని ఆ అమ్మవారికి మనకి దగ్గర మనం ఏం కష్టం ఉందో మనకి ఆ అమ్మవారికి తెలుసు. అంటే
మనుషులకి తెలియదు, కానీ మనసులో ఉన్నవి ఆ భగవంతుడికి తెలుస్తుంది. అందుకని మనం ఏం చెప్పక్కర్లేదండి. మనసులో సర్వకార్య సిద్ధ్యర్థం అనుకోవటమే. మనం ఏ పూజ చేసుకోవటానికైనా ముందు కానీ తర్వాత కానీ పూజ సంకల్పం ఇవన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకున్నామంటే ఆ అమ్మవారైతే చాలా మహిమ కలదనమాట. మనం నిష్టగా 21 రోజులు అంటే డైలీ నిత్యం కూడా 21 రోజులు మనం ఈ అమ్మవారి పారాయణ అలా చేశామంటే ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక అయితే తీరుతుందనమాట. తర్వాత మా కాలనీలో అయితే వీక్లీ 2 డేస్ అనమాట ఇలా వాకింగ్ కండక్ట్ చేస్తారు. చక్కగా ఆరోగ్యం పట్ల కొంతమంది శ్రద్ధ ఉన్నవాళ్ళు వచ్చి ఈ వాకింగ్లో అయితే పాల్గొంటారు. ఈ వాకింగ్లో వీడియోస్, ఫొటోస్ ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మోటివేట్ అవుతారనమాట. ఇంట్లో ఉన్నా కూడా నేను కూడా వెళ్ళనండి. ఫస్ట్ అయితే ఎక్కువగా మార్నింగ్ షటిల్ అది ఆడతాను కదా, ఈవినింగ్ అయితే తక్కువ అనమాట. ఈ మధ్య ఈవినింగ్ కూడా ఒక అరగంట సేపు వీక్లీ ట్వైసే కదా అనేసి వెళ్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.